బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగింది. ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం తీసుకుంది. 5749 ఎంపీటీసీలు 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. అలాగే 12733 మొత్తం గ్రామ పంచాయతీలు 1,12,228 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది. 2 విడతల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. అక్టోబర్ 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక నవంబర్ 9న ఎన్నికలు ముగుస్తాయి. ఈ క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టుగానే భావించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న లైవ్ లో అందిస్తారు. పాపన్న, చెప్పండి. తెలంగాణలో అందరూ వెయిట్ చేసినట్టుగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి అయితే ఈసీ అయితే నగారం మోగించిందని చెప్పారు. మరి ఎవరెవరు ఇప్పటి నుంచి కూడా ఎలాంటి కసరత్తు చేసే అవకాశం ఉందని కొంచెం డీటెయిల్స్ అయితే. ఇలా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం అయితే మోగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా గ్రామాలన్నీ కూడా సర్పంచులు ఎంపీటీసీ స్థానాలన్నీ కాలివ్వడంతో సరైన పరిపాలన మాత్రం కొనసాగుతలేదు. రావాల్సిన నిధులు కేంద్రం నుంచి కానివ్వండి, కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి రాకపోవడంతో పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయితే దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే గ్రామ పంచాయతీలకు ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ విడుదలవ్వడంతో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో గ్రామాలలో మాత్రం వాళ్ళందరికీ దసరా పండుగ డబల్ ధమాకా కాబోతుంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళు సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీ జడ్పీటీసీగా, ఎంపీపీలుగా కావాలనుకుంటారు. కాబట్టి వాళ్ళందరి కళ నెరవేరబోతుంది. వాళ్ళ అదృష్టాన్ని పరిష్కరించుకోబోతున్నారు. వారితో పాటు అటు గ్రామాల్లో ఉన్న వ్యక్తులు, గ్రామ ప్రజలు, మండల ప్రజలందరూ కూడా వారికి మిగిలిపోయిన పనులను కూడా చేపించుకొని ఉన్నారు. ఈరోజు రిలీజ్ చేసిన షెడ్యూల్ని చూసినట్టయితే మనకు అక్టోబర్ 9న ఈ నోటిఫికేషన్ రానున్నది. అక్టోబర్ 9న ప్రారంభం కానున్న నోటిఫికేషన్ నవంబర్ 11 తోటైతే ముగియనుంది. అయితే 5 దఫాలుగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో మొదటి 2 దఫాలు అయితే ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు. ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ 2 కూడా మనకు రాజకీయ పార్టీల గుర్తుతో జరుగుతాయి. కాబట్టి వీటినైతే మొదటి ప్రాధాన్యత ఇస్తూ వీటిని మొదటిగా నిర్వహించనున్నారు. ఈ 2 విడతలు అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. గ్రామ పంచాయతీలో సర్పంచ్తో పాటు వార్డులు కూడా ఉంటాయి. ఒక మినిమం ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటారు. దాంతోపాటు ఒక 10 వార్డులు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఒకటే రోజు జరుగుతాయి. ఈ సర్పంచ్కు సంబంధించిన రిజల్ట్ మాత్రం అదే రోజు మధ్యాహ్నం 1 గంటల వరకు ఎన్నికలు జరిగిన పిమ్మట మధ్యాహ్నం 2 నుంచి అంటే లంచ్ బ్రేక్ తర్వాత నుంచి కౌంటింగ్ ఉంటుంది. 5-6 వరకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి 3 విడతలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 31 జిల్లాలో 3 విడతలుగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ రిజల్ట్స్ నవంబర్ 11వ తారీఖు నాడు మాత్రం ప్రకటించనున్నారు. అయితే ఎన్ని స్థానాలు ఉన్నాయో చూసినట్టయితే మొత్తం 31 జిల్లాలలోనైతే 565 స్థానాలు జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 5749 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దాంతోపాటు 12733 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. 1,12,288 వార్డులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి అన్నిటికీ ఈ ఎన్నికల ప్రక్రియకు మాత్రం ఎన్నికల సంఘం సర్వం సిద్ధమైంది. దానికి సంబంధించిన పోలింగ్ బూతులు, పోలింగ్ సామాగ్రి, దాంతోపాటు అధికారులు ఎవరైతే ఉంటారో పోలింగ్కి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టు ఇప్పుడే మనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది. అఖిల. ఎస్ పాపన్న, అయితే ఇప్పుడు మనం చూడొచ్చు అటు ఇప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైనట్టే అయితే గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఈ రోజు నుంచి అయితే ఎన్నికల హడావుడి ప్రారంభం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చా? సో ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ప్రతి ఒక్కరూ లోకల్ బాడీ ఎలక్షన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ వస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున కూడా స్థానాలు ఉండటంతో పాటు ఎవరెవరు ఏ విధంగా ఈ ఎన్నికలకు రెడీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే చాలా మంది ఆశావాహుల సభ్యులు కూడా ఉన్నారు. అటు సర్పంచులు కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా. మరి గ్రామాల్లో సిచ్యువేషన్ ఎలా అవకాశం ఉందనుకోవచ్చు? గ్రామాలలోనైతే చాలా ఉద్రిక్తమైన సిచ్యువేషన్ ఉండబోతుంది. ఎందుకంటే
ప్రత్యక్షంగా ఓటర్లతోటి సంబంధం ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటారంటే అది గ్రామాల్లో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్లతో పాటు ఎంపీటీసీలు ఉంటారు. ఎందుకంటే మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ప్రజాప్రతినిధులు అయినప్పటికీ వాళ్ళు ప్రత్యక్షంగా ఎవరితోటి ఉండరు. అంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న నియోజకవర్గ కేంద్రానికో వాళ్ళు ఎమ్మెల్యే క్యాంపుకు వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండే సమస్యలను తెలుసుకోవడానికి మాత్రం సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు ఉపయోగపడతారు. కాబట్టి ఎన్నికలన్నీ కూడా అటు రాజకీయ పార్టీలకు అదేవిధంగా గ్రామాల్లో ఉండే ప్రజలకు మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా వీళ్ళు చేసే పనుల మీదనే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల భవిష్యత్తు కూడా ఉంటుంది అఖిల. అయితే వీటికి ఎలా సన్నద్ధం అవుతున్నారంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే గ్రామాలలో అయితే కుల సంఘాల వారిగా వారు డివైడ్ అయ్యారు. కుల సంఘాల వారిగా డివైడ్ చేస్తూ వారికి ఏం అవసరాలు ఉన్నాయి, వారి అవసరాలకు తగ్గట్టు ఎవరైతే ఆశావాహులు ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మాత్రం పార్టీ గుర్తు పరంగా జరుగుతాయి. అంటే రాజకీయ పార్టీకి సంబంధించిన బీఫామ్ ఇస్తారు కాబట్టి ఆ అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఆ రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఆ బీఫామ్ అందుకోకపోయినట్టయితే వాళ్ళు రెబల్గా కానివ్వండి, స్వాతంత్ర అభ్యర్థులుగా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొనసాగే అవకాశం ఉంది. నీకు సర్పంచ్, వార్డు మెంబర్లకు వచ్చేసరికి ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వాతంత్రంగా జరిగే ఎన్నికలుగా ఉంటాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీలో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఉండాలని ఈ ఎన్నికల నియమాలు అయితే పెట్టినప్పటికీ మనకి ఇండైరెక్ట్గా ప్రతి రాజకీయ పార్టీ ఒక అభ్యర్థిని బలపరుస్తుంటుంది. ఎందుకంటే మా ఊరు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు, మా రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు, కాబట్టి మేము వీళ్ళని బలపరుస్తున్నాం. రాబోయే రోజులలో మీకు ఏమైనా పనులు కావాలన్నా, ఏదైనా ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్కీమ్స్ మీకు అందాలంటే మేము బలపరిచిన అభ్యర్థిని వేయాలంటూ కూడా గ్రామ పంచాయతీలో ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఇప్పటికే అందరూ కూడా మెయిన్గా ఇన్ని రోజుల మట్టుకు యువత తగిన ప్రాధాన్యత లేకుండే, కానీ ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలలో అయితే యువత అధికంగా పాల్గొనే అవకాశం కల్పిస్తుంది అఖిల. ఎందుకంటే యువతకు డైరెక్ట్గా పాల్గొనే ఎన్నిక ఏదైనా ఉందంటే 21 ఇయర్స్ మినిమం ఏజ్ 21 ఇయర్స్. కాబట్టి ఈ స్థానిక సంస్థలు అనేవి యువతకు ఎంతగానో ఉపయోగపడతాయి. మనం రానున్న రోజులలో కూడా చూస్తాం, యువత అధిక ప్రాధాన్యతలో వాళ్ళు ఈ ఎన్నికలలో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన యూతులు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, గ్రామాల వారిగా వార్డుల వారిగానైతే డివైడ్ అవ్వుకుంటూ వారికి దగ్గరికి ఇప్పటికే అప్రోచ్ అవుతున్నారు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ, దసరా కూడా వస్తున్నది. కాబట్టి ఆశావులందరూ కూడా బతుకమ్మకు సంబంధించిన బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం, ఇంకా వేరే మన కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు దసరాకైతే ధూమ్ధామ్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలందరికీ కూడా డబల్ ధమక అని చెప్పుకోవచ్చు. దసరా సాధారణ పండుగ ఉన్నప్పటికీ ఈ స్థానిక ఎన్నికలతోటి అయితే డబల్ ధమకగా ఉండబోతుంది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా సర్పంచులు, ఎంపీటీసీలు అతి తొందరలోనే కాబోతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పటికే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన కేసు హైకోర్టులో ఉండడం నేపథ్యంలో ఇది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది అఖిల. రైట్ పాపన్న, థ్యాంక్ యూ. సో ఏదైతే ఇటు అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా అయితే మోగింది. దీనికి సంబంధించి ఈ రోజు అయితే అటు ఈసీ కూడా ప్రకటించింది. సో దీంతో ఇప్పటికే ఎవరైతే ఈ గ్రామ పంచాయతీ అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అయితే హడావుడి మొదలు కాబోతుంది అనుకునే చెప్పాలి. ఈ రోజు నుంచి అయితే మొత్తంగా 5 దశల్లో కూడా ఈ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అనంతరం కూడా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు నుంచి కూడా ఇటు దసరాతో పాటు లోకల్ ఎలక్షన్స్ హడావుడి కూడా మొదలవుతుందని చెప్పాలి. అయితే అక్టోబర్ 27న 2వ దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉందనేది. దానికంటే ముందు మొదటి దశ కూడా ప్రారంభం కానుంది. అక్టోబర్ 31న అయితే మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలైతే మొదలు కానున్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే 5 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టయితే ఇప్పటికే అటు ఇసైతే తెలిపారు. సో మొత్తంగా అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అలాగే పంచాయతీ ఎన్నికలకైతే నగారా మోగించింది. సో ఈ రోజు నుంచి కూడా అటు గ్రామ పంచాయతీలతో పాటు మొత్తం అన్ని ఊర్లలో ఈ ఎన్నికల నగారా అయితే మోగింది. సో ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టనున్నారు. అటు ఈసీ కూడా ఎలక్షన్ కోసం పలు పోలింగ్ స్టేషన్లు సైతం పెద్ద ఎత్తున నిర్వహించనుంది. అయితే అనంతరం ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి కూడా ఒక రోజైతే కేటాయించారు. 5 దశల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఉండనుంది. సో రిజల్ట్ కూడా అప్పుడే వచ్చినట్టుగా కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం, ఈసీ అయితే ప్రకటించారు. సో అయితే ఈ రోజు ఎట్టకేలకైతే ఎన్నో రోజులుగా కూడా లోకల్ సంస్థ ఎన్నికలు ఎప్పుడు వస్తాయంటూ
కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఇది ప్రధానంగా యువతకైతే మరో గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఇటు ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా నేరుగా పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి అటు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి దీని తర్వాత అటు అధికారం ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పుకోవాలి. సో ఏదైతే అటు జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా ఇద్దరి మధ్యన అయితే కూడా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అయితే హోరాహోరీ పోరు జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుంచో కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం అన్ని పార్టీలు ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి. అటు ప్రజలు కూడా మరికొన్ని ప్రాంతాల్లో అయితే పనులు కూడా ఎక్కడికక్కడ కంప్లీట్గా జరగడం లేదు. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇవైతే ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది.